హాయ్ ఫ్రెండ్స్, మన వంటిల్లు ప్రోగ్రాంలో ఇవాళ నేను చేస్తున్నది కాయల కూర అండి. వాటికి కావాల్సిన దినుసులు: బెండకాయలు 3/4 కిలో కడిగి శుభ్రంగా అటు ఇటు కొసలు తీసేసి ఇలా తరుక్కోవాలండి. వీటికి సన్నగా గంట్లు పెట్టుకోవాలి. తర్వాత వాటికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. మెంతులు, కరివేపాకు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉప్పు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. ఇందులో నేను వెల్లుల్లిపాయ వేయట్లేదు. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనము నూనె బాండీలో కొంచెం ఒక స్పూన్ వేసి దానిలో శనగపప్పు, మినప్పప్పు, ఇందులో మెంతులు ఒక 1/2 టీ స్పూన్ వేసి సన్నటి సెగ మీద వేయించుకోవాలండి. ఇవి ఒక స్పూను నూనె వేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం లోపల పెట్టేటప్పుడు పొడి పెరపెరలాడకుండా చక్కగా నీట్గా ఉంటుందండి. అందుకోసమని నేను కొంచెం నూనె వేసి నేను వేయించుకుంటున్నాను. ఎట్లన్నా చూశారు కదండి, సగం దాకా వేగిపోయినాయి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని సన్నటి సెగ మీదే వేయించాలండి. ఇట్లాగా చూశారు కదా ఫ్రెండ్స్, ఇట్లా అన్నీ కూడా ఎర్రగా వేగాక ఇలా పళ్ళెల్లోకి మార్చుకోవాలి. ఇవన్నీ చల్లారే లోపల మనం మళ్ళా దీనిలో బాండీలో కొంచెం నూనె వేసుకుని, నూనె కాగిందండి, ముక్కలన్నీ కూడా కొంతవరకు వేసేసాను. ఇట్లనే జస్ట్ ఊరికే ఇట్లా ఉంచాను. వేగాలండి ఇవన్నీ కూడా సన్నటి సగం మీద బ్రౌన్ కలర్లోకి కొద్దిగా వేగాలి. ఇవి వేగేదాకా ఇలా ఉంచుకుందాం. ఇందాకటివన్నీ చల్లారినాయండి. దానిలోకి తగినంత ఉప్పు, సరిపోయిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఎర్రగా వేగాలి. ఇందులో మిగిలిన ముక్కల్ని మళ్ళా వేస్తున్నా. మూత పెడితే ఏమవుతుందంటే మెత్తగా అయిపోయి మామూలు కూరల్లే అవుతుంది. అందుకని మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా వేగించుకోవాలి. ఇవన్నీ కూడా వేగించుకున్న దినుసులన్నీ ఉప్పు వేసాం కదా, అప్పుడు ఈ పొడంతా కూడా ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇందాక నేను ఎండు కొబ్బరి చూపించలేదండి. ఎండు కొబ్బరి ఒక చిన్న ఈ కప్పుడు ఎండు కొబ్బరి వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ తిప్పుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, కాయలు వేయించుకోవటం అయింది. కాయలకి ఇలా గంటలు పెట్టుకున్నాం కదా, గంటలల్లో పొడి పెట్టుకోవటమేనండి. ఇలా మనం అన్నీ రెడీ చేసుకున్నాం. ఉమా ఎలా ఉంది? ఉమా అత్తయ్య గారు ఎలా ఉంది కూర? సూపర్ ఉంది అత్తయ్య గారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.